రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోనే పాలన పడకేసిందని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. కేసీఆర్ను తిట్టడం, బీఆర్ఎస్ నాయకులపై కక్ష రాజకీయాలు చేయడమే రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నాడని మండిపడ్డారు. భూములు అమ్మడం, పబ్బం గడుపుకోవడమే సరిపోతుంది తప్ప ఎలాంటి అభివృద్ధి జరిగింది లేదని విమర్శించారు. స్కామ్లు బయట పెడితే నోటీసులు ఇచ్చి ముఖ్యమంత్రి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని ధ్వజమెత్తారు. అంతకు ముందు శంకర్పల్లిలో వన్నేపాగా ఉషా, విజయ్ కుమార్ కు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఆమె మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ కు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. మున్సిపాలిటీలలో పాలన పడకేసింది, పాలనను గాలి కొదిలేసి అవసరం లేని వాటి మీద దృష్టి పెట్టింది అన్నది ఇప్పటికే ప్రజలకు అర్థమైపోయింది. ఆ రోజు నుండి 2 సంవత్సరాలు మొదలు పెడితే ప్రజలకు ఏం కావాలనే ఆలోచన పక్కన పెట్టి కేసీఆర్ గారిని ఎట్లా ప్రతిష్ట పాలన చేయాలి, కేసీఆర్ గారిని ప్రతిష్ట ఎట్లా దిగజార్చాలి, కేసీఆర్ గారి కుటుంబాన్ని ఏ విధంగా బదలాం చేయాలని ఆలోచన తప్పిస్తే ప్రజలకు ఇచ్చిన హామీలు ఎట్లా నెరవేర్చాలి, ఆడబిడ్డలకు 2500 ఇస్తామంటే ఏం చేయాలి, 2000 పెన్షన్ 4000 అంటే ఏం చేయాలి, రైతులకు మనం రైతు బంధు రైతు భరోసా అంటే 15000 ఇస్తామంటే ఏం చేయాలని ఈ ఆలోచన లేదు ఈ ప్రభుత్వానికి. ఎంతసేపు కేసీఆర్ గారిని ఏం చేయాలా, కేసీఆర్ గారిని ఎట్లా బదలాం చేయాలి, ఎట్లా స్కామ్ చేయాలి. ఈరోజు బొగ్గు సంబంధించిన సింగరేణి బొగ్గుకు సంబంధించిన స్కామ్ గానీ, హిల్ట్ పాలసీ గానీ, చాలా భూములకు సంబంధించి ఎట్లా భూములు లాక్కుంటున్నారంటే మోయినాబాద్ వెళ్తే చెప్తారండి, ఒక్కొక్క ఊర్లో 100 ఎకరాలు లాగేసుకుంటున్నారు. వెళ్ళండి చెప్తారు. అట్లే మహేశ్వరం, ఇబ్రాహీంపట్నం, ఎక్కడ చూసినా భూములు ఎందుకు తీసుకుంటున్నారు అర్థమైతలేదు. ఎందుకు తీసుకుంటున్నారు భూములు? ఆ భూముల వల్ల మా వాళ్ళకి ఏమైనా ఉపాధి వస్తుందా, ఈ ప్రాంతమైన అభివృద్ధి జరుగుతుందంటే ఏమీ లేదు. భూములు అమ్ముకోవాలి, పాలన చేయాలి, పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి భూములు లాక్కోవాలి, భూములు అమ్ముకోవాలి, పాలన చేయాలి. ఇదే పాలసీ పెట్టుకున్నారు తప్పిస్తే ఆదాయాన్ని ఎట్లా పెంచాలి, పెంచిన ఆదాయాన్ని పేదవాళ్ళకి ఎట్లా పెంచాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. ఏ విధంగా కేసీఆర్ ప్రతిష్ట దిగజార్చాలి, ఏ విధంగా కేసీఆర్ కుటుంబం మీద కేసులు పెట్టాలి, ఏ విధంగా కేసీఆర్ గారిని తిట్టుకుంటూ తిరగాలి. ఇప్పటికి 10 సార్లు కేసీఆర్ గారు చావు కోరిండు. ఇప్పటికీ ముఖ్యమంత్రి గారు సంస్కారం అది. అంత వయసులో ఉన్నాయన తెలంగాణను సాధించడానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టిన వ్యక్తిని ఈరోజు నువ్వు చావు కోరుతున్నావు. అది తెలంగాణ ప్రజలు గమనించారా? మంచి చేసి నువ్వు మెప్పు పొందు, కానీ కేసీఆర్ గారు చావుగోరి నువ్వు మెప్పు పొందాలంటే ఏ తెలంగాణ ప్రజలే కాదు, మనసున్న మనిషి ఎవడైనా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడు. ఇది ఈ రాష్ట్రంలో పాలన జరుగుతూ ఉంది. ఏదన్నా ఒక స్కామ్ బయటికి తీసుకురాగానే ఈరోజు బొగ్గుకు సంబంధించిన స్కామ్ బయటికి తీసుకొచ్చారు. తేగానే ఏం చేశారండి? హరీష్ రావు గారి మీద సిట్టు నోటీసులు, కేటీఆర్ గారికి, సంతోష్ రావు గారికి, లాస్ట్ కేసీఆర్ గారు కూడా పిలిచారు. ఏం జరుగుతుంది? సిట్ నోటీసులు ఇవ్వాల్సిన ఎందుకు వచ్చింది? టెలిఫోన్ ట్యాపింగ్ అనేది కొత్తగా కేసీఆర్ గారు మొదలు పెట్టారా? దేశంలో జరగట్లేదా? అసలు ఈ ప్రభుత్వం చేయట్లేదా చెప్పమనండి. టెలిఫోన్ ట్యాపింగ్ చేయాలంటే అధికారులు ప్రమేయం ఉండాలి కదా, మరి అధికారులను ఎందుకు ప్రశ్నించట్లేదు? ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఎటుపోయినాయి ఉద్యోగాలు కావాలని నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తే వాళ్ళని లాఠీ పెట్టి కొట్టి లోపల పడేస్తా ఉన్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తారు. ఒకటి చెప్తున్నాడు, ఆడబిడ్డలకు ఫ్రీ బస్ ఇచ్చిన, నువ్వు ఆడబిడ్డలకు ఫ్రీ బస్ ఇస్తేవి, అదే మా సోదరులకేమో డబుల్ ఛార్జ్ వసూలు చేస్తేవి. అంత అమాయకుల ప్రజలు. ఖచ్చితంగా ప్రజలందరూ కోరుతా ఉన్నాను, మున్సిపాలిటీ ఎన్నికలలో ఈరోజు కేసీఆర్ గారు నిశానా జరిపేస్తున్న ముఖ్యమంత్రి గారికి కనువిప్పు కలగాలంటే ఖచ్చితంగా కారు గుర్తు మీద ఓటేయండి, గెలిపించమని ప్రజలందరూ కోరుతున్నారు.